హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. రామ్ పోతినేని గారు లేటెస్ట్ నటిస్తున్న చిత్రం డబుల్ స్మార్ట్. దీని నుంచి అయితే ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది మూవీ మేకర్స్. అసలు ట్రైలర్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, స్మార్ట్ శంకర్ కంటే బాగుందా, బెటర్గా ఉందా, ఎలా ఉందా అనే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ్ పోతినేని గారు లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం డబుల్ స్మార్ట్ శంకర్కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరు కాంబోలోనే స్మార్ట్ శంకర్ రావడం జరిగింది. స్మార్ట్ శంకర్ మాత్రం అయితే సూపర్ డూపర్ హిట్ సాధించడం జరిగింది. కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు రావడం జరిగింది. ఆ సినిమాలో వచ్చేసరికి బాడీ లాంగ్వేజ్ అయినా రామ్ చరణ్ గారి బాడీ లాంగ్వేజ్, అదేవిధంగా కాన్సెప్ట్ చాలా క్లిక్ అవ్వడం జరిగింది. దాని సీక్వెల్గానే డబుల్ స్మార్ట్ రావడం జరుగుతుంది. డబుల్ స్మార్ట్ సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ట్రైలర్లో చూసుకుంటే స్మార్ట్ శంకర్ ఏ విధంగా ఉందో డబుల్ స్మార్ట్ శంకర్ సుతా సేమ్ అదే జోనర్లో అయితే తీసుకురాబోతున్నట్టయితే క్లియర్ కట్గా అయితే మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అదేవిధంగా రామ్ పోతినేని గారి యాక్టింగ్ కానీ, ఎనర్జీ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ మాత్రం అయితే బాగా తెరకెక్కించడం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూ కానీ చాలా అంటే చాలా బాగుంది. బాగా ఒక రేంజ్లో చూపించారని చెప్పుకోవచ్చు. రామ్ పోతినేని ఎంత యాక్టింగ్ చేశారో అదేవిధంగా విలన్ రోల్లో నటించిన సంజయ్ దత్ కూడా ఆ రేంజ్లో నటించడం జరిగింది. స్మార్ట్ శంకర్లో వచ్చేసరికి సిమ్ ట్రాన్స్ఫర్లేషన్ ఉండడం జరిగింది. ఇందులో వచ్చేసరికి మెమరీ మొత్తాన్ని హీరో రామ్కి ట్రాన్స్ఫర్ చేయడంతో కాన్సెప్ట్ అయితే మొదలవుతున్నట్లయితే మన ట్రైలర్లో చూపించడం జరిగింది. అక్కడ సిమ్లో చూపించడం జరిగింది. ఇట్లా మెమరీ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదే కాన్సెప్ట్, సేమ్ కాన్సెప్ట్తోనే రాబోతుంది. కానీ ట్రైలర్ ఓవరాల్గా చూసుకుంటే ట్రైలర్ మాత్రం అయితే బాగుంది. కాకపోతే అనుకున్నంత స్థాయిలో రీచ్ అవుతలే అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్కు వస్తుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్గా తీస్తే కొంచెం బెటర్గా ఉండేదని నాకు అనిపించింది. కాకపోతే ఓవరాల్గా ట్రైలర్ మాత్రం అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మన ఫినిషింగ్ పొజిషన్లో మహాశివుడు దగ్గర ఫైటింగ్ సీన్స్ ఉన్నట్టుగా అయితే క్లియర్ కట్గా అయితే చూపించడం జరిగింది. అదేవిధంగా కామెడీ సీన్స్ ఉండడం చూపించడం, ఆలీ గారితో గిటప్ సీన్తో, అదేవిధంగా రౌడీ రోహిన్ తోటి కామెడీ సీన్స్ అయితే బాగానే తెరకిచ్చడం జరిగింది. అదేవిధంగా ఎంత యాక్షన్ ఉందో అంత రొమాంటిక్ కూడా పెట్టడం జరిగింది. ఓవరాల్గా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఎలా ఉంటుందో ఈ సినిమాను అలానే చూపించబోతున్నట్లయితే తెలుస్తుంది. కామెడీ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేది అయితే నడుస్తున్నట్లయితే మనకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. అదేవిధంగా లాంగ్వేజ్ కూడా సేమ్ లాంగ్వేజ్ని అయితే కొనసాగించడం జరిగింది రామ్ పోతినేని గారిది. కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేస్తే బాగుండేది అనిపించింది. కాకపోతే అదే కొనసాగుతున్నారు. మరి ట్రైలర్ చూసినంత మాత్రం సినిమా జడ్జిమెంట్ అయితే ఇవ్వలేము. కాకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత కాన్సెప్ట్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా తీసుకెళ్లారనేది అయితే అప్పుడు ఆ రివ్యూలో క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ట్రైలర్ చూసి మాత్రాన సినిమా జడ్జిమెంట్ చేయలేము. ట్రైలర్ మాత్రం అయితే అన్ని విభాగాల్లో అయితే చూపించడం జరిగింది. సినిమా ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది అయితే క్లియర్ కట్గా అయితే చూపించడం జరిగింది. పూరి జగన్నాథ్ గారు మాత్రమైతే ఈ సినిమా హిట్ కాకపోతే మాత్రం అయితే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. పూరి జగన్ కంబ్యాక్ వేరే లెవెల్లో ఉండాలి. అదేవిధంగా రామ్ పోతినేని కంబ్యాక్ వేరే లెవెల్లో ఉండాలంటే డబుల్ స్మార్ట్ శంకర్ సూపర్ హిట్ సాధిస్తేనే వీళ్ళు మళ్ళీ ఇండస్ట్రీలోకి బ్యాక్ అవుతారు. లేకపోతే మాత్రం అయితే చాలా కష్టాలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఓవరాల్గా ట్రైలర్ మాత్రం అయితే చాలా బాగుంది. చూడకపోతే వెళ్ళి చూడండి, యూట్యూబ్లో ఉండడం జరిగింది. నాకు మాత్రం అయితే ట్రైలర్ బాగా నచ్చింది. కాకపోతే కొంచెం డిఫరెంట్గా తీసుకెళ్తే బాగుంటుందని అయితే నాకు అనిపించింది. మరి చూద్దాం, సినిమా చూసిన తర్వాత సినిమా ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అప్పుడు తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారమాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.